ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్న ఈ రోజుల్లోనూ మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. అర్థం పర్థం లేని అపోహలతో, భయాలతో, పిచ్చి పిచ్చి నమ్మకాలతో ఎదుటి వ్యక్తి ప్రాణాలు తీసేస్తున్నారు. జ్యోతిష్యాన్ని పిచ్చిగా నమ్మిన ఓ యువతి దారుణానికి ఒడిగట్టింది. జ్యోతిష్యుడి మాటలు నమ్మి ప్రియుణ్ణి హత్య చేసింది. చివరకు కటకటాల పాలైంది. కేరళ తిరువనంతపురంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతి తన ప్రియుడికి విషమిచ్చి చంపేసింది. దీనికి కారణం ఓ జ్యోతిష్యుడు చెప్పిన మాటలే. తిరువనంతపురానికి చెందిన గ్రీష్మ తన ప్రియుడు షారోన్కి విషమిచ్చి కడతీర్చింది. కషాయంలో పెస్టిసైడ్ కలిపి ప్రియుడితో తాగించి మరీ మర్డర్ చేసింది. జ్యోతిష్యుడు చెప్పిన మాటలు విని బ్రేకప్ చేసుకున్న ప్రియుణ్ణి మళ్లీ ముగ్గులోకి దింపి మరీ చంపేసింది ఆ యువతి. తిరువనంతపురంలోని పరసాలకు చెందిన షారోన్ రాజ్, తమిళనాడుకు చెందిన గ్రీష్మ ప్రేమించుకున్నారు. 2 ఏళ్లు కలిసి తిరిగారు. కొంతకాలం క్రితం వీరి మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డంతో విడిపోయారు. ఈ క్రమంలో గ్రీష్మకి పెళ్లి సంబంధం వచ్చింది. అబ్బాయి నచ్చడంతో పెళ్లి ఫిక్స్ చేశారు. చాలా గ్రాండ్గా నిశ్చితార్థం నిర్వహించారు. సెప్టెంబర్లో పెళ్లి చేయాలని నిశ్చయించారు. కానీ చివరి నిమిషంలో పెళ్లిని ఫిబ్రవరికి వాయిదా వేయాల్సి వచ్చింది. దీంతో గ్రీష్మకు ఎక్కడో అనుమానం వచ్చింది. తమ జాతకాల్లో ఏవైనా తేడా ఉందా అనే అనుమానంతో ఓ జ్యోతిష్యుణ్ణి సంప్రదించింది. మొదటి భర్త చనిపోతాడని అతగాడు గ్రీష్మకి జోషం చెప్పాడు. దీంతో గ్రీష్మ, ఆమె కుటుంబ సభ్యులు పెద్ద ప్లాన్ వేశారు. షారోన్ని మళ్లీ ముగ్గులోకి దింపమని గ్రీష్మకు చెప్పారు. దీంతో మళ్లీ అతనితో మాటలు కలిపింది. పెళ్లి చేసుకుందామని కూడా నమ్మించింది. కన్యాకుమారిలోని తన ఇంటికి షారోన్ను రప్పించింది. సంప్రదాయం ప్రకారం కుటుంబ సభ్యులు వారిద్దరికీ పెళ్లి చేశారు. పెళ్లి తంతు ముగిసిన తర్వాత ఇంట్లోనే స్నేహితులతో కలిసి ఓ డ్రింక్ తాగే పోటీ నిర్వహించారు. ప్లాన్ ప్రకారం ఆయుర్వేదిక్ డ్రింక్లో గ్రీష్మ విషం కలిపి ప్రియుడికిచ్చింది. అది తాగిన షారోన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. 14 రోజుల పాటు ఒక్కో అవయవం పనిచేయకుండా చివరికి చనిపోయాడు. కాగా పెళ్లైన 14 రోజుల్లోనే తమ కుమారుడు చనిపోవడంతో షారోన్ తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు తమ స్టైల్లో విచారణ చేశారు. దీంతో గ్రీష్మ, ఆమె కుటుంబ సభ్యుల బండారం బట్టబయలైంది. జ్యోతిష్యుడి మాటలు నమ్మి షారోన్ని గ్రీష్మ హత్య చేసిందనే షాకింగ్ విషయం వెలుగులోకొచ్చింది. పెళ్లి విషయంలో లొల్లి చేస్తున్నాడని ప్రేమించిన ప్రియుడికి స్లో పాయిజన్ ఇచ్చి హత్య చేసిన ప్రియురాలు గ్రీష్మ పోలీసుల విచారణలో సంచలన విషయాలు చెప్పిందని వెలుగుచూసింది. స్లో పాయిజన్తో తన ప్రియుణ్ణి ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందో అనే విషయంలో ప్రియురాలు గ్రీష్మ 2-3 కోణాల్లో చెప్పడంతో పోలీసులు తరలు పట్టుకున్నారని తెలిసింది. జ్యోతిష్యుడి కారణంగా తన ప్రియుణ్ణి తాను హత్య చేయలేదని రెండోసారి గ్రీష్మ చెప్పడంతో పోలీసులు అయోమయంలో పడిపోయారు. తన ప్రియుడు నేను చెప్పిన మాట వినలేదని, అతని మొబైల్ ఫోన్లో ఆ ఫోటోలు, వీడియోలు డిలీట్ చేయడానికి అంగీకరించలేదని, అదే విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగిందని గ్రీష్మ పోలీసులకు చెప్పిందని తెలిసింది. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలోని పరసలై, మరియాంకరై ప్రాంతానికి చెందిన షారోన్ రాజ్ అలియాస్ షారోన్ అనే యువకుడు రేడియాలజీ విభాగంలో డిగ్రీ పూర్తి చేయడంతో అతను మంచి ఉద్యోగం చేస్తాడని అతని కుటుంబ సభ్యులనుకున్నారు. అయితే షారోన్ కేరళకు చెందిన గ్రీష్మ అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. కేరళలోని కలియక విలై సమీపంలోని రామవర్మన్ సిరై ప్రాంతంలో నివాసముంటున్న కాలేజ్ అమ్మాయి గ్రీష్మ కూడా షారోన్ను ప్రేమించింది. ప్రేమికులు షారోన్, గ్రీష్మ చాలా సంతోషంగా తిరిగారు. గత నెల 14వ తేదీన ప్రియురాలు గ్రీష్మ తన ఇంటికి రావాలని ఆమె ప్రియుడు షారోన్కు ఫోన్ చేసి చెప్పింది. అదే రోజు షారోన్ అతని స్నేహితులతో కలిసి ప్రియురాలు గ్రీష్మ ఇంటికి వెళ్లాడు. తరువాత గ్రీష్మ జ్యూస్లో విషం కలిపి ఆమె ప్రియుడు షారోన్కిచ్చింది. జ్యూస్ తాగిన షారోన్ వాంతులు చేసుకుని కడుపు నొప్పితో తిరువనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. చికిత్స విఫలమై షారోన్ చనిపోయాడు. షారోన్ స్నేహితుడు జరిగిన మ్యాటర్ మొత్తం షారోన్ తండ్రి జయరామన్కు చెప్పాడు. షారోన్ తండ్రి జయరామన్ ఫిర్యాదు చేయడంతో కేరళ పోలీసులు గ్రీష్మ మీద కేసు నమోదు చేసి ఆమెను అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో గ్రీష్మ ఆమె ప్రియుడు షారోన్కు స్లో పాయిజన్ ఇచ్చి హత్య చేశారని అంగీకరించింది. పెళ్లి విషయంలో నేను అడ్డం తిరిగానని, అయితే షారోన్ మాత్రం పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో ప్రేమించిన ప్రియుడికి స్లో పాయిజన్ ఇచ్చి హత్య చేశారని గ్రీష్మ పోలీసుల విచారణలో చెప్పిందని వెలుగుచూసింది. స్లో పాయిజన్తో తన ప్రియుడు షారోన్ను ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందో అనే విషయంలో గ్రీష్మ 2-3 కోణాల్లో చెప్పడంతో పోలీసులు తలలు పట్టుకున్నారని తెలిసింది. జ్యోతిష్యుడి మాటలు నమ్మి తన ప్రియుడు షారోన్ను తాను హత్య చేయలేదని గ్రీష్మ చెప్పడంతో పోలీసులు అయోమయంలో పడిపోయారు. తన ప్రియుడు నేను చెప్పిన మాట వినలేదని, గతంలో తాము ఇద్దరూ కలిసి తిరిగిన సమయంలో సీక్రెట్గా పెళ్లి చేసుకున్న సమయంలో తీసిన ఫోటోలు, వీడియోలు షారోన్ అతని మొబైల్ ఫోన్లో డిలీట్ చేయడానికి అంగీకరించలేదని,
అదే విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగిందని, అందుకే హత్య చేశారని గ్రీష్మ పోలీసులకు చెప్పిందని తెలిసింది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రియుడు షారూన్ను నమ్మించి ఇంటికి పిలిపించి జ్యూస్లో విషం కలిపి హత్య చేసిన గ్రీష్మ ఇంటి మీద స్థానికులు దాడి చేయడం కలకలం రేపింది. గ్రీష్మ ఇంటి మీద దాడి చేసి కిటికీలు, తలుపులు, ఇంటిలో ఫర్నిచర్ ధ్వంసం చేయడం పోలీసులు జోక్యం చేసుకుని స్థానికులకు సర్ది చెప్పారు. నమ్మించి హత్యలు చేసే గ్రీష్మ, ఆమె కుటుంబ సభ్యులు ఈ ప్రాంతంలో ఉండకూడదని స్థానికులు డిమాండ్ చేశారు. గ్రీష్మ ఇంటి దగ్గర పోలీసులు భద్రత కల్పించారు.